దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరి యొక్క ఆదివారపు ఆరాధన సమయమందు ఆరాధించేటువంటి స్థలములో సంఘముగా కూడుకొని ఇప్పటి వరకు కూడా చక్కటి కీర్తన ద్వారా దేవుని నామాన్ని కనపరిచాము. ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని మనం కోరినటువంటి వారంగా ఉన్నాము. ఈ ఆరాధన యందు మూడవ భాగముగా దేవుని వాక్య ధ్యాన క్రమంలోనికి మనమైతే వెళుతున్నాము. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం ఏంటంటే, ఇది రక్షణ పొందినటువంటి వారికి మాత్రమే కాదు, రక్షణ పొందనటువంటి వారికి మాత్రమే కాదు, అందరికీ కూడా అత్యంత అవసరమైనటువంటి అంశం. అంశం పేరు కూడా అవసరము అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటాం. మనం నేర్చుకునే పాఠం పేరు కూడా అవసరమే. అంటే మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి. అలాగే మనలో కూడా దేవుడు కొన్ని అవసరమైన వాటిని కోరుకుంటున్నాడు. అదే బోర్డు మీద టైటిల్ గా మనం ఏమి రాసుకున్నాం? నీ అవసరము, నీలో అవసరము అనేటువంటి పేరు అక్కడ రాయబట్టడం జరిగింది. నీ అవసరం అంటే మనం కలిగి ఉన్నటువంటి అవసరాలు. నీలో అవసరం అంటే నీ నుండి ఎదుటి వాళ్ళు కోరుకునేటువంటి అవసరాలు. ఉదాహరణకి నీ అవసరాలు అనే పదం దగ్గర మనకొక పేపర్ ఇచ్చి నీ అవసరాలేంటో రాయమంటే ఎన్ని అవసరాలు ఉంటాయి మనకి. అందుకే నీ అవసరాలనే దగ్గర ఎన్నో అవసరాలని పెట్టా నేను. మన అవసరాలనేవి ఎప్పటికీ తరగవు, అయిపోవు, సంపూర్ణం కావు. అంటే ఎన్ని అవసరాలు ఉంటాయంటే, భూమి మీద పుట్టిన మొదలుకొని గాలి అవసరం, నీళ్ళు అవసరం, వెలుతురు అవసరం, భూమి అవసరం, ఆకాశం అవసరం, పశువులు అవసరం, విత్తనాలు అవసరం, ఫలాలు అవసరం, చెట్లు అవసరం, ఆహారం అవసరం, ఆరోగ్యం అవసరం, ఇల్లు అవసరం, చదువు అవసరం, ఉద్యోగం అవసరం, పెళ్ళి అవసరం, పిల్లలు అవసరం, డబ్బులు అవసరం, జ్ఞానం అవసరం, ధైర్యం అవసరం, రక్షణ అవసరం. ఇవన్నీ ఇంక చెప్పుకుంటూ వెళితే దీనికే మన గంట పడద్ది. పోనీ ఇవన్నీ చెప్పుకుంటూ మన దగ్గర ఎండ్ అయింది అనుకుంటే అవ్వో మన దగ్గర చివరికి మంచి మరణం కూడా నాకు అవసరం అంటాడు లాస్ట్ లో. ఇది మనకు అవసరం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత మన పిల్లలకు కూడా అవి అవసరమని అడుగుతూ ఉంటాం. ఆ తర్వాత మన పిల్లలకు కూడా అవి అవసరం అడుగుతూ ఉంటాం. కనుక మనిషికి భూమి మీద ఎన్నో అవసరాలు ఉన్నాయి. కానీ ఈ అవసరాల విషయంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఈ అవసరాలన్నీ మనకున్నాయని దేవుడికి తెలుసు. ఫిలిప్పీ పత్రిక మనం చదువులో శ్రీనాథ్ గారు చదివి వినిపించారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చుననే మాట రాయబడింది. అంటే నీ అవసరాలు ఎన్నో ఉన్నాయేమో, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు అవసరాలు ఎన్నో ఉన్నాయి కానీ ఆ అవసరాలన్నీ నేనైతే తీర్చలేని అంటలేదు. నీ అవసరాలు ఎన్నున్నా ఆయన ఏమంటున్నాడు? తన మహదైశ్వర్యము చొప్పున క్రీస్తునందు ఏం చేస్తాడంట? ఎన్ని అవసరాలను రాయబడింది అక్కడ? ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. క్రీస్తు యేసునందు ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. కానీ దేవుడు మన అవసరాలు తీర్చే విషయంలో 2 విధానాలుగా ఆయన ఆలోచన ఉంటది. ఒకటి, మనం నాకు అవసరమని అడుగుతున్నప్పుడు నీవేదైతే నాకు అవసరం అని అడుగుతున్నావో అది నీకు ఎందుకు అవసరము అనే దాన్ని కూడా దేవుడు ఆలోచిస్తాడు. ఒకటి. రెండవది, నీకు ఏదైతే అవసరం అని అడుగుతున్నావో నీ అవసరాన్ని తీర్చాలంటే
దేవుడు తన అవసరాలు కొన్ని చెప్పాడు. దేవుడు తన అవసరాలు ఏంటంటే కొన్నే. ఆ అవసరాలు మనం తీర్చామా లేదనేది చూస్తాడు. మొదటిగా మన అవసరాల కోసం అని అడుగుతున్నాం. కొందరు చదువు కొరకో, ఉద్యోగం కొరకో, మంచి కాలేజీ కొరకో, బిడ్డల కొరకో, ఆరోగ్యం కొరకు అడుగుతున్నప్పుడు, లేక ఇంటి కొరకో, మంచి వాహనం కొరకు అడుగుతున్నప్పుడు, దేవుడు అడిగినటువంటి వాటి విషయంలో ఎలా దయచేస్తాడు అంటే, మనం ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్ళినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇది చాలా సందర్భాల్లో మనం విన్నటువంటి పదం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనంలో, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2ను, ఒకనికి 1ని ఇచ్చాడని రాయబడింది. ఇక్కడ ఈ వాక్య భాగమందు దేవుడు ప్రతి ఒక్కరి అవసరం తీరుస్తానన్నాడు. ప్రతి అవసరము తీరుస్తానన్నాడు. కానీ మరి ప్రతి అవసరాన్ని దేవుడు ఎలా తీరుస్తాడు? ఒకళ్ళని ఒక రకంగా చూసే స్వభావం దేవుడికుందా? మనుషుల్లో ఉందేమో పక్షపాతం, మనుషుల్లో ఉంటది అసూయ, మనుషుల్లో ఉంటది పగ. కానీ దేవునిలో మాత్రము అసూయ ఉండదు, పక్షపాతం ఉండదు, పగ అనేది దేవుడు ఎప్పుడు కూడా ఏ మనిషి మీద పెట్టుకోవడం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఈ వాక్య భాగంలో మనుషులందరినీ ఒకే రకంగా దేవుడు ప్రేమిస్తే, ఇక్కడ ముగ్గురు మనుషులను పిలిచి ముగ్గురికి ఒకే రకమైన తలాంతులు ఎందుకు ఇవ్వలేదు? ఆలోచించారా? ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. అంటే 5 నాకు వద్దని 2 అన్నాడు, 2 గలవాడు అన్నాడు ఉంటాడా? 2 నాకు వద్దని 1 గలవాడు అనుంటాడా? అని అంటే ఎవరో కూడా నాకు వద్దు, ఇవి నాకు అవసరం లేదు అనేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మరి ఎందుకు అక్కడ 5 ఒకళ్ళకి, 2 ఒకళ్ళకి, 1 ఒకళ్ళకి ఇచ్చాడు అంటే, అక్కడ ఒక పదం ఉంది. సోదరులు రత్నం గారు తెలియపరిచారు. ఏంటది? ఎవని సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి దేవుడు ఇస్తాడు. అంటే నాకు అవసరం అని నువ్వు అడుగుతున్నప్పుడు, నువ్వు నాకు అవసరం అన్నావు కాబట్టి వెంటనే దేవుడు ఇవ్వడు. నువ్వు అడిగినది ఎందుకు అడుగుతున్నావు? నిజంగా అది పొందే సామర్థ్యం నీకుందా? అది కావాల్సిన అవసరం నీకుందా లేదా అని దేవుడు అడుగుతాడు. ఎందుకంటే చాలా మంది అడిగే వాటిలో భోగముల నిమిత్తం అడుగుతున్నారంట కొంతమంది. భోగములు అంటే అవసరం లేకపోయినా గొప్ప కోసం అడగటం. దురుద్దేశంతో అడిగేటువంటి వాళ్ళు కొందరు. అవసరమే అంటున్నాడు, కానీ అది ఎందుకు అవసరం అంటే దురుద్దేశం. అవసరం అంటున్నాడు, అది ఎందుకు అవసరం అంటే భోగమ నిమిత్తం. అందుకే దేవుడు అవసరమని అడిగే వాళ్ళ విషయంలో అది వాళ్ళకి నిజంగా అవసరమేనా అని చూస్తాడు. ఆ అవసరము విషయంలో అతనికి దాన్ని ఇవ్వటానికి అతనికి సామర్థ్యం ఉందా అనేది ఆలోచిస్తాడు. ఈ పదం మీకు అర్థం అవ్వాలంటే, ఒక వ్యక్తి దగ్గర, మన నాగేశ్వర గారి దగ్గర ఒక బిస్కెట్ ఉంది, 500 రూపాయల నోట్ ఉంది, ఒక వజ్రం ఉంది, 3 ఉన్నాయి. 3 ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక కుక్క పిల్ల వచ్చింది. చేతిలో ఉన్న బిస్కెట్ ఆ కుక్క పిల్లకేసాడు. కొంతసేపటికి ఒక భిక్షగాడు వచ్చాడు. ఆయన దగ్గర ఉన్న 500 ఒక భిక్షగాడికి ఇచ్చేశాడు. ఆ తర్వాత మంచి వ్యాపారవేత్త, బిజినెస్ మ్యాన్ వచ్చాడు. అతనికి ఈయన దగ్గర ఉన్న వజ్రాన్ని ఇచ్చేశాడు. ఇక్కడ బిస్కెట్ ఒకళ్ళకి, 500 ఒకళ్ళకి, వజ్రం ఒకళ్ళకి ఇచ్చేశాడు. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఆయన ఉద్దేశం ఏంటి? విశ్వాసం గల జంతువు కదా, ఎప్పుడు ఆయన వెనకారే తిరుగుతుంది కదా మోటో. మరి దానికి ఒక బిస్కెట్ ఎందుకు ఇచ్చాడు? దానికి 500 ఇవ్వచ్చు కదా అని అంటే, 500 ఇస్తే దాని ద్వారా అది ఏం చేసుకోవాలో దానికి తెలియదు. అంటే దానికి ఎందుకు ఇవ్వలేదంటే, 500 ఇవ్వటం దానికి ఇష్టం లేక కాదు, కానీ దానికి ఇచ్చిన ప్రయోజనం లేదు. కాబట్టి బిస్కెట్ ఇస్తే దానివల్ల ప్రయోజనం తప్ప, 500 ఇస్తే అది ఏం చేయాలో దానికి తెలియదు కాబట్టి దానికి ఇవ్వట్లేదు. అలా అని
ఈయనకి దాని మీద ప్రేమ లేదని కాదు, లేకపోతే మిగతా వాళ్ళందరికంటే దాన్ని తక్కువగా చూస్తాడని కాదు. ఒకవేళ వజ్రమే ఇచ్చేస్తే కుక్కకి ఏం చేస్తది? వజ్రం ఇచ్చాడు గనక ఎలాగిచ్చాడు కదా అని చెప్పి దాన్ని నోట్లో పెట్టుకొని తినేసిందనుకోండి, ఏమవుద్దో తెలుసా? లోపల పేగులన్నీ కోసి చచ్చిపోద్ది. ఇప్పుడు విలువైన వజ్రాన్ని దానికి ఎందుకు ఇవ్వలేదంటే, దానికి ఆ సామర్థ్యం లేదు. దాన్ని ఇచ్చేంత అవసరం దాని దగ్గర లేదు కాబట్టి ఇవ్వట్లేదు. భిక్షగాడున్నాడు అక్కడ అనుకోవచ్చు. ఇదేంటి బాగా అడుక్కు తినేటువంటి వాడికి ఆ వజ్రం ఇస్తే బాగుండేది, 500 ఎందుకు ఇచ్చాడని. భిక్షగాడికి వజ్రం ఇస్తే అది ఏం చేయాలో, ఎక్కడ అమ్మాలో, ఎలా అమ్మాలో, ఎవరికమ్మాలో తెలుసా? తెలీదు. దాన్ని చూసి ఏం చేసుకుంటాడు? ఒకవేళ దాన్ని అమ్మే విషయంలో వేరే వక్రమైన మార్గాల ప్రయత్నం చేస్తే, స్మగ్లింగ్ చేత్తన్నట్లుగా అతన్ని పట్టుకొని ఏం చేస్తారు? జైల్లో పడేస్తారు. అది 500 ఇస్తే పట్టుకెళ్తాడు. 2 రోజులు కడుపు నిండా ఆహారం తింటాడు కాబట్టి వాడికి 500 చాలు. వాడికి వజ్రం అవసరం లేదు. బిజినెస్ చేసేవాడున్నాడు, వాడికి తెలుసు. ఏది ఎక్కడ ఎలా చేయాలో, ఎలా అమ్మాలో తెలుసు గనక వాడికి వజ్రం ఇచ్చాడు. దేవుడు కూడా మనం అడుగుతున్నప్పుడు, అడుగుతున్న మనకి ఆ సామర్థ్యం ఉందో లేదో చూసి ఇస్తాడు. ఒకవేళ మనం అడుగుతున్నటువంటి వాటి విషయంలో ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఇంకా ఆ సామర్థ్యం నీకు రాలేదని అర్థం. ఇంకా మనం అడుగుతున్న విషయంలో అది మనకి ఇవ్వట్లేదు అంటే, అది మనకు అవసరం లేదని దేవుడు అనుకుంటున్నాడని అర్థం. ఏది అవసరం లేదని? నువ్వు అడుగుతున్న దాని విషయంలో నువ్వు అడుగుతుండొచ్చు. నాకిది కావాలి, నాకిది కావాలని. నువ్వు అడుగుతున్న దాని విషయంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే, నీకింకా సామర్థ్యం రాలేదో, లేదు సామర్థ్యం వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నా దేవుడు నాకు ఇవ్వట్లేదు అంటే, దేవుడు నీ విషయంలో ఏమనుకున్నాడంటే, అది నీకు అవసరం లేదనుకుంటున్నాడు. దేవుడే నీకు అవసరం లేదనుకుంటున్నప్పుడు, నువ్వు దాని గురించి చింతవలసిన అవసరం అనేది లేదు. బైబిల్‌లో ఒక ఆయన భౌతిక సంబంధమైన అవసరాల కోసం కాదు, ఆరోగ్యం కోసమే అడిగాడు. మంచి భక్తిపరుడు, దేవుని సేవకుడు, నమ్మకమైన వాడు. అంత నమ్మకంగా దేవుని సేవ చేసినటువంటి గొప్ప దైవజనుడు తన కోసం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అడిగాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు? తన కోసం హిజ్కియా దైవజనుడు కాదు. ఎవరంటే అపోస్తలుడు పౌలు గారు. గొప్ప సేవ చేస్తున్నటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. ఇక్కడ ఈ వాక్య భాగం అందు పౌలు గారికి ఒక బలహీనత ఉంది. తనకున్న ఆ బలహీనతను బట్టి పౌలు గారు దేవుణ్ణి అడిగాడంట, అయ్యా నాకు ఈ టైంలో ఆరోగ్యం అనేది అవసరం. ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఉన్నతంగా దేవుని పరిచర్య చేస్తాను. కనుక ఆరోగ్యం నాకు అవసరం. నీ పని చేసి నాకు ఆరోగ్యం ఇవ్వమని అడిగాడు. ఇక్కడ పౌలు గారు దేవుని ఎదుట అంత నమ్మకంగా ఉంటూ తనకున్న ఒక బలహీనత, ఒక లోపం, అది తరచుగా అతన్ని బాధ పెడతా ఉండేదంట, నలగొట్టుతూ ఉండేదంట. సాతాను దోతగా ఒక ముల్లుగా ఉండేదంట. ముళ్ళు అంటే ఇప్పుడు దేహంలో ముళ్ళు ఉంటే అప్పుడప్పుడు గుర్తుంది, ఇప్పుడు గుర్తొస్తుందా? ఎప్పుడు అది ఏం చేస్తుందంటే పొడుస్తూ ఉంటది. మీరు కాల్లో ముళ్ళు ఉంచేసుకోండి, అలాగ ఏం చేస్తుంది? పగలు రాత్రి కూడా అది ఉందని మనం జ్ఞాపకం చేస్తా బాధ పెడతానే ఉంటది. ఇలా పౌలు గారు కూడా ఒక బలహీనత ఉంది. దాని గురించి ఈ జబ్బు నుంచి నేను విడుదల పొందాలి, నాకున్న ఈ బలహీనత తీసివేయాలని దేవునికి ప్రార్థన చేశాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు. 3 సార్లు ప్రార్థన చేసిన తర్వాత పౌలు ఇంకా దాని గురించి ప్రార్థన చేయటం మానేశాడు. ఎందుకో తెలుసా? నాకు సంపూర్ణమైన ఆరోగ్యం అవసరం. ఆరోగ్యం ఉంటేనే సేవ చేస్తాను అనుకుంటున్నాను నేను. కానీ దేవుడు సేవ చేయాలంటే నీకైతే సంపూర్ణమైన ఆరోగ్యమే అవసరం లేదనుకుంటున్నాడు.
ఆరోగ్యం అవసరమని నేను అనుకున్నాను. దేనికి? దేవుని సేవ చేసి గొప్పగా దేవుని దగ్గరకు అనేక మంది నడిపించడానికి. దేవుడు ఏమనుకున్నాడంటే, నా పని చేయటానికి నీకు ఆరోగ్యానికి సంబంధం లేదు. నీవు కోరుకునేది జరగటానికి నీ ఆరోగ్యానికి సంబంధం లేదు. కాబట్టి నీకు ఆరోగ్యం అనేది నాకు అవసరం లేదనుకుంటున్నాను. కాబట్టి నీకు నేను కోరుకునేటువంటి ఆ ఆరోగ్యం ఇవ్వనన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదండి. ఏమన్నాడో తెలుసా? నా కృప నీకు చాలు. నీవు ధైర్యముగా ఉండము. అక్కడ ఒక మాట ఉంటది చూడండి ఆ వాక్య భాగంలో. హ్మ్. నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచునని నాతో చెప్పాను. అంటే ఇక్కడ ఏమన్నాడో తెలుసా ఆయన? నీలో ఉన్న నీ బలహీనత కంటే నీ మీద నాకున్నటువంటి ప్రేమ, నీలో నేను చూపించే శక్తి అధికమై ఉంది గనుక నువ్వెప్పుడు బలహీనుడివో అప్పుడే బలవంతుడిగా చేస్తానని చెప్పాడు. ఈ మాట విన్న తర్వాత పౌలు వెంటనే ఆ విషయాన్ని బట్టి ఆలోచించడం మానేశాడు. నేనడిగాను అవసరమని. దేవుడు దాన్ని ఇవ్వలేదంటే అది నాకు అవసరం లేదని దేవుడు అనుకున్నాడు. నిజమే. ఈ లోకములో బ్రతకటానికి అది నాకు అవసరం లేదు. అది లేకపోవటాన్ని బట్టి పరలోకం కూడా పోద్దంటే ఆలోచించాలి. అది ఉన్నా లేకపోయినా ఈ లోకములో ఎవరూ శాశ్వతంగా బ్రతుకుతారా? హాస్పిటల్‌కి వెళ్ళి అసలకి ఏ ప్రాబ్లమ్ లేదు. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయన్నాడు. బయటకొచ్చిన తర్వాత లారీ గుద్దేసింది. ఏమవుతాడు? ప్రయోజనం ఏముంటది? కనుక నీ ఆయుష్కాలానికి, ఆరోగ్యానికి సంబంధం లేదు. అలాగే ఈ లోక సంబంధమైన జీవితానికి, పరలోక సంబంధమైనటువంటి జీవితంలో కొనసాగటానికి, భౌతిక సంబంధమైన లోపాలతో సంబంధం లేదు. నువ్వు గుడ్డివాడుగా ఉన్నా, అది విషయంలో పరలోకానికి ఆటంకం కాదు. నువ్వు మోగవాడుగా ఉన్నా, అది పరలోకానికి ఆటంకం కాదు. నీవు సంతానం లేనివాడుగా ఉన్నా, అది పరలోకానికి ఆటంకం కాదు. నీవు బలహీన పరిస్థితుల్లో ఉన్నా, అది పరలోకానికి ఆటంకం కాదు. నువ్వు అడుగుతున్నప్పుడు అది దేవుడు నీకు ఇవ్వలేదంటే, నువ్వు అవసరం అనుకుంటున్నావు. అది దేవుడైతే అది నీకు అవసరం లేదనుకున్నాడు. దానివల్ల వచ్చే సమస్యలు, దానివల్ల వచ్చేటువంటి వాటి వలన నీ గురించి ఆలోచించి, నీకైతే అది అవసరం లేదనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి అది అవసరం లేదని దేవుడు అనుకున్నప్పుడు, దాని విషయమై మనం చింతించవలసిన అవసరం అనేది ఎప్పటికైనా కూడా లేదు. కారణం ఏంటంటే, దేవుడు వారి వారి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చిన దాన్ని బట్టి తిరిగి దేవుడు మరలా లెక్క కూడా అడుగుతాడండి. ఇచ్చిన దాన్ని బట్టి తిరిగి దేవుడు లెక్క అడుగుతాడు గనుక, ఇచ్చిన దాని యందు మనం ఏదైనా లేకపోతే దాని విషయమందు దేవుని ఎదుట మనము ఒక ప్రత్యేకమైనటువంటి విడుదల పొందుకునే అవకాశం ఉంటది. ఉదాహరణకి 10 మంది పిల్లల్ని అప్పజెప్పి, సంవత్సరం తర్వాత వీళ్ళు జ్ఞానములో, ఆరోగ్యములో ఎదగాలి. మరలా అడుగుతానని చెప్పాడనుకోండి, ఈ 10 మంది పిల్లల్ని అప్పజెప్పినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మన పేరెంట్స్ మీటింగ్‌కి స్కూల్‌కెళ్ళా నేను. పేరెంట్స్ మీటింగ్‌కి. అందులో చైర్మన్‌గా ఉన్నాను మా స్కూల్‌లో. స్కూల్‌కెళ్తే అక్కడ టీచర్స్ బాధ చూసినట్లయితే, పాపం టీచర్స్ ఏడుపువే తక్కువ. ఒక అబ్బాయున్నాడు. వాడికి 10 సంవత్సరాలు. పాపం స్కూల్‌కెళ్ళట్లేదు, ఎటు తిరగట్లేదు, ఇంటికాడ ఉంటే పాడైపోతున్నాడు అని చెప్పి నేనే తీసుకెళ్ళి జాయిన్ చేశా. 10 సంవత్సరాలు. సరే వాడిని ఏ క్లాస్‌లో జాయిన్ చేస్తే బావుంటదంటే, వాడి వయసుని బట్టి చూడండన్నా. వయసుని బట్టి చూస్తే ఇప్పటికి వాడు 5 క్లాస్‌లో ఉండాలి. సరే వాడిని నా ముందే కూర్చోబెట్టి, "ఏ రాసిది ఏంట్రా" అన్నది. ఆవిడ నా ఇంక చూసి నవ్వుతున్నాడు. 4 ఇది ఎంతరా అంది. తలదించుకుని మాట్లాడట్లేదు. ఆ అనే అక్షరం రాసి ఏంట్రా అంది. మాట్లాడతలేదు. ఏం చేయమంటారు అంది. నేను మాత్రం ఏం చెప్తాను మీ ఇష్టం ఏం చేస్తారో అది చేయండి అన్నా. వయసుని బట్టి చూస్తేనేమో ఈయన 5 తరగతులెయ్యాలి. ఈడి పరిస్థితి చూస్తేనేమో 1 తరగతి కూడా పనిచేయడు కాబట్టి, మరి ప్రభుత్వానికి నేను చెప్పాల్సిన లెక్కలుంటాయి కాబట్టి, వీడి పేరు 4 తరగతిలో రాసినా, వీడిని మాత్రం తీసుకెళ్ళి 1 తరగతిలో కూర్చోబెడతామని చెప్పారు. ఇలా అంటే వాళ్ళకెందుకు ఆ బాధంటే, స్కూల్లో ఎంతమంది పిల్లలున్నారు? ఎంతమంది పిల్లలు రెగ్యులర్‌గా స్కూలుకొస్తున్నారు? ఎంతమంది పిల్లలు ఎగ్జామ్‌లో పాస్ అవుతున్నారనే విషయంలో వాళ్ళేం జేయాలి? ఖచ్చితంగా లెక్క జెప్పాలి. పిల్లలు ఎక్కువ మందున్నా బాధే. అంతమంది విషయంలో కూడా సరైన విధానం చెప్పకపోతే, ఆ మేస్టర్ ఒక ఆవిడంటుంది, నిజంగా నాకు 2 పిల్లలున్నారండి. నేను సాయంత్రం 5కి ఇంటికెళ్తా.
గబగబా ఇంట్లో పనులన్నీ చూసుకుని మా పిల్లలతో గంట ఉంటానేమో. ప్రొద్దున్నే లెగిస్తా. 6 గంటలకు లేసి వాళ్ళకి వంట చేసి, నేను వంట తయారు చేసుకొని తిరిగొచ్చేస్తా. మా పిల్లలతో నేను గడిపే టైం 3 గంటలు. ఈళ్ళతో గడిపే టైం 8 గంటలు. మా పిల్లల కంటే ఎక్కువ ఈళ్ళతోనే ఉంటున్నాను. అయినా చాలా మంది పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వాడు చదవట్లేదని కొట్టినా, ఏదన్నా అన్నా దెబ్బలాటకొస్తున్నారని మాట్లాడుతున్నారాళ్ళు. అంటే పిల్లలు ఇద్దరుంటే ఒక రకం. ఎక్కువ మంది ఉన్న కాడ నుంచి ఎక్కువ ఏం చెప్పాలి ఆళ్ళ గురించి? వాడి గురించి వాడు ఎందుకు చదవట్లేదో చెప్పాలి, ఎందుకు రావట్లేదో చెప్పాలి. ఇదంతా అక్కడ హిస్టరీ రాస్తా ఉండాలి. అలాగే దేవుడు విషయంలో కూడా నీకు ఎక్కువ తలాంతులిచ్చాడంటే, ఎక్కువ లెక్క నువ్వు తిరిగి దేవునికి అప్పజెప్పాలి తప్పకుండా. ఇచ్చాడా? దేవుడు అడుగుతాడు. ఇవ్వలేదా? దాని గురించి నేను అసలు అడగడు కనుక ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది. దాని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నీకు మంచి ఉద్యోగం ఉంది. దాని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నీకు నలుగురు పిల్లలున్నారు. వాళ్ళ గురించి దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి ఇప్పుడు అవి కలిగి ఉన్నటువంటి వాడు దాని గురించి లెక్క చెప్పడం కోసం భయపడాలి. అది లేదు. దేవుడు దాని గురించి లెక్క అడుగుతాడా? కనుక ఏమంటున్నాడు అంటే, నీకేదైనా లేదు అంటే, దేవుడు నీకది అవసరం లేదని అనుకుంటున్నాడు అని భావించి, ధైర్యముగా ఉండాలి తప్ప, ఆ విషయమని చింతించి, దేవునికి దూరమైపోయి, మరీ పతనమైన పరిస్థితులకు వెళ్ళిపోకూడదు. ఎందుకనగా, ఎవరికైనా వాని సామర్థ్యాన్ని బట్టి, దేవుడు వాడి అవసరాలు తీరుస్తాడు అనేది మనకు అర్థం చేసుకోవాలి. చెప్పాను గదా! బిస్కెట్ ఏసే వాళ్ళకెయ్యాలి. డబ్బులిచ్చే వాళ్ళకే ఇస్తాడు. వజ్రం ఇచ్చే వాళ్ళకే ఇస్తాడు. అది మన సామర్థ్యం. లేదు నాకది కూడా కావాలి అనుకుంటే, నువ్వేం చూపిచ్చాలి? అంతటి సామర్థ్యాన్ని చూపించాలండి. ఎవరికైనా కుక్కలకి డబ్బులిస్తారా? అని అంటే, నిజంగా ఇస్తున్నారు ఈ రోజుల్లో. మీరు చూడండి కొన్ని కుక్కలకి ట్రైనింగ్ ఇస్తారు. షాపింగ్ కూడా అవే చేసుకొస్తాయి. ఒక బుట్టిచ్చి, నోట్లో పెట్టి, దాంట్లో ఒక సీటు పెట్టి డబ్బులు పెడితే, అదే పట్టుకెళ్ళిపోయి షాపులో ఇస్తది. వాడు ఆ షీట్ చూసుకొని మళ్ళీ అది నోట్లో పెడితే పట్టుకొచ్చేద్ది ఇంటికి. అంటే దానికి బిస్కెట్టే కదా! డబ్బులెందుకిచ్చాడంటే, దాంట్లో ఆ సామర్థ్యం కనపడుతుంది. సామర్థ్యం పొంచుకుందది. అలాగే దేవుని దగ్గర కూడా మనం ఏదైనా పొందాలి అంటే, నాకు అవసరం అనే దానికంటే ముందుగా, అది పొందేటువంటి సామర్థ్యం నాకుందని చూపిచ్చాలి. ఆ సామర్థ్యం అనే దాని విషయంలో బీరువా తలుపులు ఓపెన్ చేసి డబ్బులు లేవు చూసుకో సామర్థ్యం అవసరం నాకు. లేకపోతే పర్స్ ఓపెన్ చేసి డబ్బులు లేవు కాబట్టి, డబ్బులు పొందే అవసరం నాకుందని ఇవి చూపించడం కాదండి. నీకావలసిన అవసరాలు దేవుడు తీర్చాలంటే, ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు గానీ, నీ సామర్థ్యం అనేది దేవుడు కోరుకునే కొన్ని అవసరాలున్నాయి. దేవుడు కోరుకునే అవసరాలు మానవునిగా మనలో కనపడితే, అప్పుడు మన అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. వాటి గురించి యేసుక్రీస్తు ఒకసారి మాట్లాడుతూ, లూకాసు వార్తలోకి మనం వెళ్ళినట్లయితే, 10వ అధ్యాయము 41వ వచనం చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట తెలియపరుస్తాడాయన. అందుకు ప్రభువు, మార్తా మార్తా నీవు అనేకమైనటువంటి పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని, అవసరమైంది ఒక్కటే అన్నాడక్కడ. ఇక్కడ ఈ వాక్య భాగంలో చెప్పబడుతున్నటువంటి పదం మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు అంటున్నారు, మార్త అనేకమైనవి అవసరమని తిరుగుతుందంట. కానీ మరియా యేసుక్రీస్తు దగ్గరకొచ్చింది వాక్యం ఉంటుంది. మార్త వచ్చి యేసుక్రీస్తు వారిని ఒక మాట అడిగినప్పుడు, యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్పారంటే, అవసరమైనది ఒక్కటే అంటాడిక్కడ. ఎన్నో అవసరాలున్నాయనుకుంటావు గాని నువ్వు, నిజంగా చెప్పాలంటే అవసరమైంది ఒక్కటే అంటాడు. మళ్ళీ ఒకటే అంటే ఒకటే అనుకుంటారేమోనని ఫుట్‌నోట్‌లో ఏముందో చూడండి. అవసరమైనవి కొన్నియే అన్నాడక్కడ. ఏందంట? దేవుడు కోరుకునే అవసరాలు కొన్నే ఉన్నాయి. మనం కోరుకునే అవసరాలు ఎన్నో ఉన్నాయి. మనం కోరుకునే అవసరాలన్నీ తీర్చే సామర్థ్యం దేవుడికుంది. కానీ మొదట దేవుని కోరుకునే అవసరాలు మొదట మనలో కనపడాలి. ఆ అవసరాలలో అనేటువంటివి ఏంటి? అవి ఎందుకు అవసరము అనేది మనకు తెలియాలి. ఆ అవసరాలు ఇక్కడ ప్రధానంగా మీకు 7 రాశాను.
ఇవి మనుషులు కోరుకునేవి కాదు. దేవుడే మనలో కోరుకునేటువంటి అవసరాలు. కానీ ఇవి అవసరం. కానీ ఇవి అవసరమని మనం తెలిసి దాన్ని అనుసరించాలంటే అవి ఎందుకు అవసరం అనేది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మొట్టమొదటి కూడా రాసుకుందాం. ప్రతి మానవుడు కూడా వాక్యం వినటం అనేది అవసరమా? అవసరం లేదా? అవసరం లేదా? ప్రతి మానవుడు అంటే పిల్లలైనా, స్త్రీలైనా, పురుషులైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, ఎంత గొప్ప ఉద్యోగం చేసేవాడైనా సరే, చివరికి బైబిల్‌లో శతాధిపతి అయినా సరే ఏం వినాల్సొచ్చింది? పేతురు గారు చెప్తే వాక్యం వినాల్సొచ్చింది. కనుక ఎవడైనా వాక్యము తప్పకుండా వినాలి. దేవుడు కోరుకునే దాంట్లో మొట్టమొదట మానవుడికి అవసరమైనది, దేవుడు కోరుకునేది వాక్యము వినటం అనేది మొదట మనిషికి అవసరం. ఎందుకు అవసరం అంటే చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. ఆయన మనుషులందరూ, ఇక్కడ కొంచెం దాన్ని విడదీసుకోవాలి మనం. ఆయన మనుషులందరూ, ఆయన మనుషులందరూ. రెండికి తేడా ఏంటి? ఆయన మనుషులందరూ అంటే ఓన్లీ ఆయన బ్యాచ్ వరకే, ఆయన ముఠా వరకే అని అర్థం. కాబట్టి ఆయన మనుషులంటే ఓన్లీ దేవుని మనుషులు మాత్రమే కాదండి ఇక్కడ. ఆయన అని ఇక్కడ స్పేస్ ఇచ్చాడు. మనుషులందరూ అంటే దేవుడు మనిషిగా ఉన్న వాళ్ళందరూ, మనుషులందరూ కూడా, అక్కడ ఏ భేదము లేదు. మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. అంటే దేవుని కోరిక ఏంటంటే, దేవుడు కోరుకునేటువంటి ప్రధానమైన కోరిక ఏమై ఉందంటే, మనుషులందరూ కూడా ఏం చేయాలంట? రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని కలిగిన వారై ఉండాలని ఆయన ఇతనంట ఇచ్చయించుచున్నాడు అనే పదాన్ని అక్కడ లేఖన భాగంలో మనం చూస్తున్నాము. అంటే ఇప్పుడు మనుషుల విషయంలో దేవుడు కోరుకునేది ఏంటంటే, మనిషిగా నువ్వు ఉన్నంత కాలము కూడా రక్షణ పొందినైనా, రక్షణ పొందక ముందైనా ఏం చేయాలి? సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం. సత్యం అంటే ఏంటి? వాక్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. నేటి దినాల్లో చాలా మంది ఎలా ఉన్నారంటే, దేవుని కొరకు ఏదైనా ఇచ్చే స్వభావం అయితే బానే ఉంటుంది, చేసే మనసైతే బానే ఉంటుంది గాని, వాక్యం వినే దగ్గర నేను వాక్యం వినవసరం లేదనుకుంటున్నారు. వాక్యం వినవసరం లేదంటే, కొంతమందికి సమృద్ధిగా ధనం ఉంది. ఎప్పుడూ కూడా పేదలకి అన్నదానం చేస్తాడు. ఒక ఆయన వస్త్రదానం చేస్తాడు. మరొకళ్ళు రక్తదానం చేస్తారు. ఇంకొక ఆయన అన్నాడు, నేను ప్రార్థన కంటే వెళ్ళను గాని, అక్కడ ప్రార్థనా మందిరంలో ఏ కార్యక్రమం జరుగుతున్నా నేనే ముందు అక్కడ కావాల్సిన దానికోసం పంపిస్తాను. 2 రైస్ కట్టలు పంపిస్తాను, లేకపోతే 2,000 పంపిస్తాను. అంటే దేవుని కార్యక్రమం జరుగుతుంటే అక్కడికి నేను చందా పంపిస్తాను అని మాట్లాడతాడు. అంటే చందా పంపిస్తే పేదలకు రక్తదానమో, అన్నదానమో, వస్త్రదానం చేసుకుంటూ ఉంటే చాలా. ఈ కార్యక్రమాలు ఎన్ని చేసినా దేవుని వాక్యం కూడా వినాలా? దేవుని వాక్యం కూడా వినాలా? దాన ధర్మాలు మాత్రమే చేస్తే చాలా? దేవుని కోరికేంటి? మనుషులందరికీ కూడా దాన ధర్మాలు చేసుకుంటూ, నీకిచ్చిన సామర్థ్యం కొలది నువ్వు సహకారం ఇచ్చుకుంటూ, దేవునికి నువ్వు కానుకలిస్తే చాలు అని అన్నాడా? అసలు ఫస్ట్ దేవుని కోరికేంటి? మనిషిగా నువ్వుంటే నీకు ఫస్ట్ సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం ఉండాలి. దేవుని వాక్యము వినటం అనేది ముందు నీకు అవసరం. ఎందుకంటే వాక్యం అనేది మనం ఎందుకు వినాలి? దేవుడు ప్రతి మనిషి కూడా వాక్యం వినాలి అని ఎందుకు అంటున్నాడు? కారణం ఏంటి? మన ఈ సబ్జెక్టులో ఈ 5 విషయములు మనకు తెలుసు. కానీ ఏది ఎందుకు? వాక్యం వినటం అనేది ఎందుకు? ఎందుకు మనం వాక్యం వినాలి?
సోదరాలకు చక్కగా తెలియపరిచారు సరోజనమ్మ గారు. వాక్యం అనేది ఎందుకు మనం వినాలంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. ఏమని? కాగా వినుట వలన విశ్వాసము కలుగును. నీకు విశ్వాసం అనేది ఒకటి ఎప్పుడు కలుగుతాదంటే, వాక్యమును వినుటను బట్టి మాత్రమే. వాక్యం వినకపోతే నువ్వు కానుకలు పంపించినంత మాత్రాన నీలో విశ్వాసం కలగదు. దాన ధర్మాలు చేసినంత మాత్రాన నీలో విశ్వాసం కలగదు. కానుకలు ఇచ్చాను కాబట్టి పరలోకం వెళ్ళిపోతానని విశ్వాసం వ్యర్థము. దాన ధర్మాలు చేతనను కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకున్న విశ్వాసం వ్యర్థము. దేవుడు ఏది అవసరం అంటున్నాడంటే, నీవు వాక్యం వినటం అనేది మొదట అవసరం. ఎప్పుడు కూడా ఇంకా నాకు వాక్యం వినాల్సిన అవసరం నాకు లేదనుకోవద్దండి. ఈ రోజులో చాలా మంది రక్షణ పొందక మునుపు ఆసక్తిగా దేవుని వాక్యం వింటారు. పొందిన తర్వాత కొన్ని నెలలు చాలా జాగ్రత్తగా వాక్యం వింటారు. ఆ తర్వాత దేవుని వాక్యం వినే విషయంలో నిర్లక్ష్యం వచ్చేస్తది. చాలా కుటుంబాల దగ్గర కుటుంబ ప్రార్థన పెట్టినప్పుడు కూడా నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. ఇప్పుడు రాజారామ గారి ఇంటి దగ్గర ప్రార్థన పెట్టామనుకోండి. సంఘమంతా వీళ్ళు అక్కడ ప్రార్థన పెట్టి వాక్యం చెప్పుతుంటే, రాజారామ గారేమో స్ట్రీట్ కోట్ల కాడికి వెళ్తాడు. అష్టమ్మ గారేమో ఇంట్లో తయారు చేస్తా ఉంటారు. ఎదిచ్చే ఏమో బయట చూస్తా ఉంటాడు. ఆ ఇంటికి ప్రయోజనం ఏమైనా ఉందా? అంటే వాళ్ళేంటి, మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే చాలు దేవుడు మా అవసరాలు తీరుస్తాడని. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ ఇంట్లో జరుగుతున్నా, మందిరంలో జరుగుతున్నా, ఎక్కడ జరుగుతున్నా దేవుని వాక్యం వినటం అనేది ముందు నాకు అవసరం. నువ్వు దేవుని వాక్యం వినే విషయంలో ఎంత ఆసక్తిగా ఉంటావో అదే నీ సామర్థ్యాన్ని చూపిస్తది. దేవుని వాక్యం వినటం నాకు అవసరం లేదనుకున్నప్పుడు, దేవుని వాక్యం వినటం ఇంకా నాకు అవసరం లేదని వదిలేసినప్పుడు, దేవుడు కూడా అలాగే నిన్ను వదిలేస్తాడు తెలుసా? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటది చూడండి. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే, మొదటి అధ్యాయంలో పరిశీలన చేసినట్లయితే, సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశము మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బాధ ఏమీ వినక త్రోసివేసిరి. ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు అక్కడ కొంతమంది ఏం చేశారంట? వినలేదు, లక్ష్య పెట్టలేదు, త్రోసేశారంట. అంటే దేవుని వాక్యం వినాల్సిన అవసరం నాకు లేదు. ఆల్రెడీ ఇప్పటికే నాకు చాలా తెలుసు. దేవుని వాక్యం నాకు బాగా తెలుసు. నేను బైబిల్ అంతా చదివేశాను. బైబిల్‌లో ప్రతి సందర్భము నాకు తెలుసు. కాబట్టి నాకు దేవుని వాక్యం వినాల్సిన అవసరం నాకు లేదనేటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన. వాక్యం వినటం అనేది ఎప్పుడూ అవసరమే. బ్రతుకున్నంత కాలము ఆహారము దేహానికి ఎంత అవసరమో, బ్రతుకున్నంత కాలము ఆత్మకు వాక్యం వినటం కూడా అంతే అవసరం. కొంతమంది సేవకుల విషయంలో కూడా చెప్తా ఉంటాను నేను. ఇప్పుడు ఉదాహరణకి రాజుగారు వచ్చి వాక్యం చెప్తుంటే, ఈయన వాక్యం చెప్తున్నాడు గనక ఇంకొక సేవకుడు ఉన్నాడు. ఆయనెళ్ళి ఇంట్లో మంచం మీద పడుకున్నాడు. దాని అర్థం, నేను చెప్పేవాడినే తప్ప ఒకడు చెబితే వినేవాడిని కాదు అని అర్థం. బైబిల్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునే వాళ్ళే. నేర్చుకునే వాళ్ళగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు చెప్పినా నేర్చుకోవాలి, ఎవరు చెప్పినా రాసుకోవాలి. ఇప్పుడు చూసారో లేదో, నేను ఎవ్వరు వాక్యం చెప్పినా రాసుకుంటా ఉంటా. ఎవరు చెప్పినా రాసుకుంటా ఉంటా. మొన్న బైబిల్ క్లాసులో వెనకాల ఒక సోదరుడు మన రవి అని పోరంకింటి వస్తాడు. ఆయన మా స్టూడెంట్. ఆయన చెప్తుంటే నేను రాస్తుంటే సుబ్బారావు గారు, రైల్పేట సుబ్బారావు గారు చూసి, ఏంటి మీరు కూడా రాస్తున్నారు అన్నాడు. నేను అన్నాను, మీరు చెప్పినా రాసుకుంటాను. ఎవరు? ఒక విశ్వాసగా మీరు చెప్పి నిలబడినా రాసుకుంటే, ఎందుకంటే బైబిల్ దగ్గర నేర్చుకోవటం అనేది దేవుని యొక్క ప్రధానమైన కోరిక. దేవుని వాక్యం వినటానికి ఇష్టపడాలి తప్ప, నాకు ఈ రోజు దేవుని వాక్యం వినటం అనేది అవసరం లేదు అని మాట్లాడితే, అలాంటి వాళ్ళ విషయంలో దేవుడు ఎంత కఠినంగా మాట్లాడతాడో తెలుసా? ఇక్కడ చూడండి, నేను మాట్లాడని మీరు వినలేదు, నేను చెయ్యి చాపగా లక్ష్య పెట్టలేదు, నేను చెప్పిన బోధ ఏమీ వినకుండా మీరు తోసివేశారు. ఇప్పుడు 26వ వచనంలో ఆయన ఏం చేస్తాడో చూడండి. కాబట్టి మీరు కాబట్టి అంటే ఎప్పుడు? కాబట్టి అంటే
ఈ 3 మీకు చేయట్లేదు మీరు. నేను పిలిస్తే వింటలేదు. చేయి చాపక లక్ష్య పెట్టట్లేదు. నా బాధ త్రోసివేశారు గనక దేవుని వాక్యము వినటానికి ఇష్టం లేదు. దేవుని వాక్యం వినవలసిన అవసరం నాకు లేదనే వాళ్ళ విషయం చెప్తున్నాడు. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వెదను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదను. భయం మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీ కష్టమును, దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాస్యము అసలు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తానని చెప్పిన దేవుడే నీకు అవసరమైనప్పుడు అడుగుతుంటే నీకు సహాయం చేయకుండా నవ్వుతానంటాడు. అపహాస్యం చేస్తానని ఇంకా 28లో చూడండి, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెడుతురు గాని నేనైతే వాళ్ళకి ప్రత్యుత్తరం ఇయ్యను. ఎవరి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వడు? అవసరం 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 అని అడుగుతూ ప్రాధేయపడుతున్నప్పుడు ఎవరి ప్రార్థనకు సమాధానం ఇవ్వడంటే, నాకు వాక్యం వినటం అవసరం లేదనుకునే వాళ్ళకి. శుక్రవారం ప్రార్థన చేయాల్సిన అవసరం నాకు లేదు. ఈరోజు వాక్యం వినాల్సిన అవసరం నాకు లేదు. ఆదివారం వాక్యం వినాల్సిన అవసరం నాకు లేదు. ఆదివారం వాక్యం అయిపోయిన తర్వాత వెళ్ళినా పర్వాలేదు అనుకునే వాళ్ళ విషయంలో దేవుడు చెప్పే మాట అండి. దేవుని కోరికలో మనిషిలో మొదటి అవసరం ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఎప్పుడు వినేటువంటి మనసు నీకుండాలి. ఎప్పుడు వాక్యం వినే మనసు నీకుండాలి. అది ఆయన చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆ వాక్యం వినటం వల్ల ఏం జరుగుతుంది? చదువుకున్నాం కదా! విశ్వాసము. కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసం ఎవరికి ముఖ్యం? హెబ్రీ పత్రిక 11 చదువుకుంటాం కదా, ఏమని? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము అనే పదం ఉంటది అక్కడ. కనుక విశ్వాసం అనేది లేకుండా దేవునికి ఇష్టంగా ఉండటం అనేది అసాధ్యము. కాబట్టి మన అవసరాలు దేవుడు తీరుస్తానని చెప్పాడు కదా ఫిలిప్పీ పత్రికలో. మన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చాలంటే ముందు మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఆయన పిలవగా వినాలి. ఆయన చేయి చాపగా లక్ష్య పెట్టాలి. ఆయన బోధిస్తున్నప్పుడు ఏం చేయకూడదు? త్రోసి వేయకూడదు. అప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా ఉంటాము. ఒకటి. రెండవది, సరే దేవుని వాక్యం విన్నావు, ఆ వాక్యం పట్ల నీకు విశ్వాసం అయితే ఉంది. ఈ రోజు మనం చదువుకున్నటువంటి ఫిలిప్పీ పత్రిక 4:19 ప్రకారంగా దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నాడు గనక మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు అని నిరీక్షణ కలిగి ఉండటం మంచిదా కాదా? మంచిదే. ఎందుకంటే ప్రతి అవసరాన్ని తీర్చగలిగే సామర్థ్యం దేవుళ్ళో ఉంది. తీర్చగలిగే ప్రేమ దేవుళ్ళో ఉంది. కానీ ఆ తీర్చగలిగే దేవుడు మన విషయంలో కోరుకునే రెండవ అవసరం ఏంటో తెలుసా? మారు మనసు పొందటం. ఒక మనిషి మారు మనసు అనేది పొందటం అనేది అవసరమా? అవసరం లేదా? మారు మనసు పొందటం. మారు మనసు అంటే అర్థం? మారు మనసు అంటే అర్థం ఏంటి? తెరసలు చెప్పాను, గుర్తులేదా? మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే మనసు మార్చుకోవటం. మనసు అంటే మనసు ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటదా? ఎక్కడ ఉంటదా? ఇది మనసు కాదండి. సినిమాలో చెప్పినట్టుగా ఇది మనసు కాదు. ఇది గుండె మాత్రమే. ఇక్కడ రక్త ప్రసరణ మాత్రమే జరుగుతుంది. మనసు అనేది ఇది. హృదయం అనేది ఇది. మనసు అంటే ఆలోచన. నీ ఆలోచనలో, నీ పనులలో, నీ క్రియలలో మార్పు ఉండాలి. ఇది వాక్యం విన్న తర్వాత విశ్వాసం కలిగిన వాడుగా ఉంటే నీవు మారు మనసు పొందాలంటాడు. మారు మనసు పొందడం ఎందుకు అవసరం అంటే, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం చూసుకున్నట్లయితే 17:30. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచిచున్నట్లుగా ఉంటేనో ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చూడండి, ఇక్కడ మారు మనస్సు అనేది దేవుడు కోరుకునేదా, లేక చెప్పుకునేదా, లేక ఆజ్ఞపూర్వకమైందా? మారు మనసు అనే దాన్ని దేవుడు ఎలా ఇచ్చాడు? అంతటను అందరను మారు మనసు పొందవలనని మనుషులకు ఏం చేశాడు? ఆజ్ఞ అంటే దాని అర్థం దాన్ని మార్చటానికి లేదు, దాన్ని స్కిప్ చేయటానికి లేదు, దాన్ని వదిలేయటానికి లేదు. అది ఆజ్ఞ.
మారు మనసు పొందండి అని చెబితే, సరే మాట వరుసగా చెప్పాడు కాబట్టి సరే ప్రయత్నం చేద్దాం అనుకోవచ్చు. మారు మనసు పొందితే మంచిదంటే, మంచిది అంటున్నాడు కాబట్టి అవకాశం ఉండొచ్చు. కానీ ఇది ఆజ్ఞ. ఏంటది? మారు మనసు పొందటం అనేది ఆజ్ఞ. ఇది దేవుడు మనిషిలో చూడాలనుకునే అవసరాలలో ప్రాముఖ్యమైంది. అంతటా అందరూ మారు మనసు పొందాలని. దేవుని వాక్యం విని విశ్వాసం ఉంచిన మారు మనసు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటదంటే, ఉదాహరణకి మీకందరికి బాగా తెలిసిన సందర్భంలో లూకాసు వార్త 15వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ ఒక ఉపమానం ఉంది. దీనిని తప్పిపోయినటువంటి కుమారుడు ఉపమానంగా చాలా మంది చెప్తారు. ఈ ఉపమానములో మన పాయింట్‌కి మాత్రం వచ్చేద్దాం. అదేంటంటే, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీవు నీ కూలివారిలో ఒకనుగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని తండ్రి యొద్దకు వచ్చెను అని రాయబడింది. ఇక్కడ ఈ వాక్య భాగంలో చిన్న కుమారుడు తండ్రిని ఎదిరించి ఆస్తిని తీసుకొని తనకు నచ్చినట్లుగా బ్రతకటానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ ఆస్తి ఉన్నంత వరకు కూడా తనకు నచ్చినట్లుగా ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ, లోకసంబంధ జీవితాన్ని జీవిస్తూ, లోకములో అన్ని వ్యాపారాలు దుర్వ్యాపారాలు అంటాడు. దుర్వ్యాపారం అంటే మద్యము కూడా వస్తది. ఇలా తాగుళ్ళతోనూ రకరకాల దుర్వ్యాపారాలతోనూ ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. దరిద్రులోకి వచ్చేసాడు. సరైన వస్త్రాలు లేవు. తినటానికి తిండి లేదు. ఆకలితో తట్టుకోలేక పందులు మేపుతాను ఒప్పుకున్నాడు. పందులు మేపటానికి ఉద్యోగం ఇచ్చిన వాడు కూడా సాయంత్రం దాకా పందులు మేపు సాయంత్రం చూస్తానన్నాడు. సాయంత్రం దాకా పందులు మేపితే సాయంత్రం కూలిస్తే ఆ కూలితో ఏదో తినొచ్చు. కానీ సాయంత్రం వరకు తట్టుకునే శక్తి నీకు లేదు. ఏంటి ఏ విషయంలో? ఆకలికి. కనుక పందులు మేపమని చెప్పిన వాడు పందులకి ఏమైనా పొట్టు దగ్గరికి వెళ్ళి ఈయన తినటానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ పందులు కూడా దాన్ని తిననివ్వలేదు. అప్పుడు అతను తను చేసినటువంటి తప్పును తెలుసుకున్నాడు. తండ్రి మాటను ఎదిరించాను. నా తండ్రికి దూరంగా ఉంటే నేను చాలా క్షేమంగా ఉంటాననుకున్నాను. కానీ నా తండ్రి కంటే గొప్పవాడు మరి ఎవరు కూడా లేరు అనేటువంటి ఆలోచనతో తండ్రి మీద అప్పుడు ఆయనకి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది, నమ్మకం కలిగింది. నా తండ్రి దగ్గరికి వెళ్తే నా తండ్రి ప్రేమిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నాకు అవసరం ఆహారం. నా తండ్రి దగ్గరికి వెళితే ఆహారం మాత్రమే కాదు వస్త్రాన్ని ఇస్తాడు. అన్నీ ఉంటాయి. ఎందుకంటే నా తండ్రి కొడుకులు కాదు ఇంట్లో కూలోళ్ళు కూడా బాగా చూసుకుంటాడు. తండ్రి మీద ఏం కలిగింది? ఒక మంచి విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగిన వాడుగా తిరిగి తండ్రి దగ్గరికి మారు మనసు పొందేలాడా, పొందకుండా వెళ్ళాడా? ఇక్కడ ఇంపార్టెంట్. ఎలా వెళ్ళాడు? ఇప్పుడు అదే కొడుకు అదే తండ్రి దగ్గరికి పాత జీవితాన్ని మార్చుకోకుండా, నా తండ్రి దగ్గర చాలా మంది కూలోళ్ళు పనిచేస్తారు. ఇంకా నా తండ్రి ఇంట్లో చాలా ఆస్తి ఉంది కాబట్టి మళ్ళీ వెళ్ళి ఓ 10 లక్షలు ఇమ్మని అడుగుదాం. కోర్టులో కేసేద్దాం అనుకుంటే తండ్రి ఇంట్లోకి రానిస్తాడా? రానిస్తాడా? అంటే నీవు ఇన్ని బాధలు పడినా, ఇన్ని కష్టాలు పడినా, ఎంత బుద్ధొచ్చినా, ఎంత జ్ఞానం వచ్చినా పాత బుద్ధిని మార్చుకోకుండా వెళితే ఆ తండ్రి ఇంట్లో కూడా రానివ్వడు. రానిస్తాడా? కానీ ఇక్కడ పాత జీవితం అంత భయంకరంగా ఉన్న తండ్రిని బాధ పెట్టిన వాడైనా తిరిగి ఆ కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళగానే తండ్రి పరిగెత్తుకొచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతనికి ఉంగరాలు తొడిగించి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి గొప్ప విందు చేయించడం గల కారణం అతనిలో మారు మనసు వచ్చింది. తండ్రి దగ్గరికి వెళ్ళి అంటాడు, తండ్రి నేను దేవునికి నీకు విరోధంగా చాలా తప్పు చేశాను. ఇక ఇప్పుడు ఆ తప్పు అయితే చేయను. ఇదేంటది? మారు మనసు. మరి మనలో చాలా మంది చాలా బాగా బైబిల్ చదువుతాము. చాలా బాగా వాక్యం వింటాం. దేవుడి మీద పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటాము గానీ, ఇంకా మనలో మారని పాత బుద్ధులు ఉంటున్నాయి. అప్పుడు తండ్రి ఎలా ప్రేమిస్తాడు? ఇంకా నీలో పాత జీవిత పరిస్థితులు ఇంకా మారలేదు కొంతమందిలో. ఇంకా మనం మార్చుకోలేదు. ఇంకా మార్చుకునే పరిస్థితుల్లోనే మనం ఉండి తండ్రి దగ్గరకు వెళితే, ఆ కొడుకు స్టేజిలో మనం ఉండి, అదే కొడుకు 10 లక్షలొద్దు గాని, 10,000 ఇయ్యి నాన్న ఒక వారం రోజులు బయటికెళ్ళి వస్తానంటే ఇత్తాడా? ₹100 కూడా ఇవ్వడు మారు మనసు పొందకుండా. మార్పు కలిగితే ఇంటి మీద ఏమిస్తాడు అతనికి? అధికారం ఇస్తాడు. మరి మనలో మారు మనసుందా? పూర్తిగా మనం మార్చబడ్డామా?
ఎప్పుడూ కూడా మన పక్క వాళ్ళు మనకు అనుకూలంగా మారలేదు. మన ఇంట్లో వాళ్ళు మనకు అనుకూలంగా మారలేదు. ప్రభుత్వం కూడా నాకు అనుకూలంగా లేదనుకుంటామే తప్ప, ఇంతకీ నేను మారానా? నా బుద్ధి మారిందా? నా మాటలు మారినయా? నా ఆలోచనలు మారాయా చూసుకుంటామా? మారు మనసు అనేది ఎంత ప్రధానంగా దేవుడిచ్చాడో తెలుసా? అది ఆజ్ఞ. దాన్ని ఎవ్వడూ మార్చడానికి లేదు. అందరి విషయంలో కూడా సేవకుడికి రాయితీ లేదు, సేవకురాలికి రాయితీ లేదు, పెద్దవాళ్ళకి లేదు, చిన్నవాళ్ళకి లేదు. మనిషిగా నువ్వుంటే ఏం చేయాలి? మారు మనసు పొందాల్సిందే. నీలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుని వాక్య ప్రకారంగా నువ్వు మార్చుకోవలసిందే. ఏది మారకపోయినా నువ్వు అనుకున్న అవసరాలు దేవుడు తీర్చడు. అనుకున్న కోరికలు దేవుడు తీర్చడు. అనుకున్న కోరిక తీరదు. చాలా మంది కామన్‌గా చెప్పేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఉంటది. గొంగళి పురుగు సీతకోకచిలుకగా మారటాన్ని. ఓ గొంగళి పురుగు సీతకోకచిలుకగా మారాలంటే, దాని దేహములో ఉన్న ప్రతి ఒక్కటి మారాలా? వెనక మారితే సరిపోద్దా? ఏం మారాలి? ప్రతి ఒక్కటి అంటే చూసారా మీరు? కాళ్ళతో సహా, తలతో సహా, రెక్కలతో సహా, ఆకారంతో సహా ప్రతి ఒక్కటి మారితేనే ఎగురుతది. సగం మారింది. సగం అంటే ఒక రెక్కొచ్చింది, 2 కాళ్ళొచ్చినియి. ఎగురుతదా? సగం మారితే ఎగరదండి. అందులో ఏ ఒక్కటి మారకపోయినా అది మళ్ళీ పాకాల్సిందే. అలాగే దేవుని దగ్గర ఏమంటాడంటే, నీలో మారు మనసుందా? ఎందుకు అంటే అది ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞాపించాడు. మారు మనసనేది నీ జీవితాన్ని మార్చేటువంటి మార్గంలో ఒక ప్రధానమైంది గనుక, ఆ మారు మనసనేది మొట్టమొదట మనలో దేవునికి చూపించగలిగేటువంటి వాళ్ళమై ఉండాలి. ఎందుకంటే అది ఆజ్ఞ. ఎప్పుడు కూడా మారు మనసు ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ అనేటువంటి దాన్ని మనం ప్రధానంగా గుర్తించేటువంటి వాళ్ళై ఉండాలి. ఇంకా ఆ తర్వాత వచ్చేటప్పటికి మూడవది ఏమనుకున్నాం? బాప్తిసాన్ని గురించి. బాప్తిసం అనేది ఇప్పటి కాలంలో మనుషులందరికీ అవసరమా? అవసరం లేదా? అవసరం లేదా? మన రాజుగారు మాతో డిస్కషన్ ఒకటి జరిగింది. ఒక ఆయన అన్నాడంట, పరలోకం వెళ్ళాలంటే ఇప్పుడు మార్పు చెంది దేవుని బిడ్డలుగా ఉండాలంటే బాప్తిసం పొందాల్సిన అవసరమే లేదు అని. బాప్తిసం పొందాల్సిన అవసరం ఎందుకు లేదంటే, బైబిల్‌లో సిలువ మీద దొంగ ఉన్నాడు. బాప్తిసం పొందాడా? పొందాడా? సిలువ మీద దొంగతో యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డాడు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు గనక, సిలువ మీద దొంగ మారుమనసు పొందలేదు. మారుమనసు పొందాడు గాని బాప్తిసం పొందలేదు. బాప్తిసం పొందకుండా సిలువ మీద దొంగ పరలోకం వెళ్ళిపోయినప్పుడు, పరదేశంకి వెళ్ళిపోయినప్పుడు, మనకు బాప్తిసం అనేది అంత అవసరమా? బాప్తిసం అనేది మనకు అవసరం లేదని మాట్లాడుతున్నటువంటి వాళ్ళున్నారు. కానీ యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఆయనకి పాపాలు క్షమించే అధికారం ఉంది. మరణం నుంచి లేపే అధికారం ఉంది. పరదేశుకు తీసుకెళ్లే అధికారం కూడా ఆయనకుంది. ఆయన జీవించిన కాలంలో ఆయనకు తండ్రైన దేవుడు ఆ అధికారం ఇచ్చాడు. అది ఎప్పటి వరకు కొనసాగిందంటే, క్రీస్తు జీవించినంత కాలము, ఆయన భూలోకంలో ఉన్నంత కాలం అది కొనసాగింది. ఆ తర్వాత ఆయన బాప్తిసం అనే దాని విషయంలో ఏమని చెప్పాడు? మార్కు సువార్త 16 అధ్యాయం 15, 16 వచనాలు. ఇవి క్రీస్తు వారు బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాటలా? చనిపోయినప్పుడు చెప్పిన మాటలా? చనిపోయిన తర్వాత పునరుద్ధరణయ్యాక చెప్పిన మాటలా? మార్కు సువార్త 15, 16 చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. ఇదేంటిది? ఆజ్ఞ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బ్రతికినంత కాలంలో పాపాత్రుడైన స్త్రీ బాప్తిసం పొందకుండా ఈ పాపాలు క్షమించబడి అన్నాడు. సిలువ దొంగతో నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత, పునరుద్ధరణైన తర్వాత ఆయన మనుషులందరికీ కాదు, సర్వలోకానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటది? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అని. ఇది ఆజ్ఞ. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తదంటే, హెబ్రీ పత్రిక చూడండి 9వ అధ్యాయంలో 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 9:16 మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం ఆవశ్యకము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే గాని అది చెల్లదు. అది వ్రాసిన వాడు జీవించి ఉండగా అది ఎప్పుడైనను చెల్లునా? దీని అర్థం
కొంచెం మీరు డీప్గా ఆలోచిస్తే మరణ శాసనం అని ఒకటి ఉంటది. దీన్నే వాంగ్మూలం అంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఆస్తులు ఏం చేస్తారంటే తదనంతరం అని రాస్తారు. ఆస్తులు రాస్తారు. ఇలా రాసినటువంటి ఆస్తుల విషయంలో ఉదాహరణ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఉన్న ఇల్లు మొత్తం ఎఫ్రాయిం పేరున రాసేసాడు ఆయన. ఆయన రాసే అధికారం ఉందా లేదా? ఇల్లంతా ఉపోద్యోగ సంబంధం లేదు, ఎఫ్రాయింది అని రాసేసాడు. ఆయన పేరు రాసేసిన తర్వాత ఒక సంవత్సరానికి పెద్దవాడు ఈయన్ని బాగా బాధ పెడుతున్నాడు. ఈయన మాట వింటలేదు. భవిష్యత్తులో తనను చూస్తాడని నమ్మకం ఆయన మీద పోయింది. ఆల్రెడీ రాసేసిన ఆ వాంగ్మూలాన్ని నాగేశ్వర గారు మరలా మార్చుకోవచ్చా, మార్చుకోకూడదా? వెళ్ళి మళ్ళీ పెట్టి దాన్ని తీసేసి క్యాన్సిల్ చేసి ఆ ఇల్లు మరలా ఉపోద్యోగ పేరును మార్చవచ్చు. ఉపోద్యోగ పేరును మార్చి సంవత్సరానికి ఉపోద్యోగ కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. మళ్ళీ ఏం చేయొచ్చు? మళ్ళీ దాన్ని మార్చి ఎఫ్రాయిం పేరును మార్చుకోవచ్చు. ఇంక వీళ్ళిద్దరు గొడవ లేదనుకుంటే డైరెక్ట్ గా వాళ్ళ మేనగోడల బుల్లి పేరును రాసేయచ్చు కదా, సమస్య లేదంటే ఆయన బ్రతుకుండగా దాన్ని ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. అది రాసినటువంటి ఆయన చనిపోతే దాన్ని మార్చే అధికారం ఎవరికైనా ఉంటుందా? ఆయన చనిపోతే గనక దాన్ని ఇంకా ఎవడు ఎప్పటికీ మార్చలేడు, మార్చే అవకాశం ఉండదు. అలాగే యేసుక్రీస్తు వారు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడనన్న మాట చెప్పి ఆయన చెప్పినటువంటి ఆయన మరణం పొందక మునుపు ఆయన ఏం చేశాడు? అందరికీ బాప్తీసం పొందకుండగానే ఏమిచ్చాడు? పరలోకం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయాడు గనక ఆయన మరణించగానే ఏది అమల్లోకి వచ్చేది? ఈ శాసనం అనేది అమల్లోకి వస్తుంది. ఇక దీన్ని మార్చలేం. ఆయన మరణానికి మునుపు ఎన్నైనా చేసుకుంటాడు. మరణించక మునుపు ఏదైతే రాశాడో అదే ఫైనల్. ఇంకా దాన్ని ఎవడో కూడా మార్చలేడు. అలాగే బాప్తిసం అనే దాని విషయంలో ఆజ్ఞపూర్వకంగా చెప్పాడు. ప్రతి ఒక్కడును కూడా నమ్మి బాప్తిసం పొందితేనే వాడు రక్షింపబడతాడని చెప్పాడు. బాప్తిసం పొందాలి. కానీ బాప్తిసం పొందే వ్యక్తికి ఎందుకు పొందాలో తెలియాలి. మనం ఎందుకు బాప్తిసం పొందాలి? స్నానం చేయట్లేదు కాబట్టి కాల్లో మలగాల. బాప్తిసం దేనికి? కారణం ఏంటి? పొందిన వాళ్ళు చెప్పండి కారణాలు. ఒకటి, పాప క్షమాపణ కొరకు. అంటే అందరూ పాపం చేశారు. రోమా 3:20 ప్రకారంగా ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. సరే, పాపానికి బాప్తిసానికి సంబంధం ఏంటి? దేవుడు మనుషులందరూ కూడా బాప్తిసం పొందమని ఎందుకు చెబుతున్నాడు అంటే తన దగ్గరకు వచ్చే వాళ్ళకి బాప్తిసం అనేది అత్యవసరమైంది. ఎందుకనగా ఇందాక చెప్పుకున్నాం, మన అవసరాలు ఎన్నో ఉన్నాయి. ఈ అవసరాలన్నిటి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు అంటాడు, నీ అవసరాలు కొరకు నువ్వు అడుగుతున్నావు. నీ అవసరాలు తీర్చే అంత ప్రేమ నాకుంది, కానీ నీ అవసరాలు నేను తీర్చాలంటే నీకు నాకు మధ్య అడ్డం ఉండకూడదు. మనిషికి దేవునికి మధ్య అడ్డముగా నిలబడగలిగే శక్తి దేనికుందో తెలుసా? ఒక పాపానికి మాత్రమే. ఎంత భయంకరమైన జబ్బు నీకు వచ్చినా అది దేవుని దగ్గరికి రాకుండా ఆపదు. ఎంత దరిద్రంలో ఉన్నా దేవుని దగ్గరికి రాకుండా ఆపదు. ఎలాంటి సమస్యల్లో ఉన్నా అది నేను ఆపదు. నీకు దేవునికి మధ్య అడ్డంగా వచ్చేదల్లా ఒకే ఒకటి ఏంటంటే పాపం. అదే యెషయా గ్రంథం 59:1 చెప్తాడు. ఏమని? రక్షింపు నేరకైనట్లో యెహోవాస్తము కురుచ కాలేదు, విననేరకైనట్లో ఆయన చెవులు మందము కాలేదు. నీ పాపములో నీకును మీ దేవునికి అడ్డంగా వచ్చింది. మీ అవసరాల కోసం మీరు దేవుణ్ణి అడుగుతున్నారు. దేవుడు అంటున్నాడు, మీ అవసరాలు నేను తీర్చాలంటే నేను చెప్పిన ఒక అవసరం ఉంది. అదే మీ పాపాలు మీరు తీసేసుకునే పని. భూమి మీద మనం చేసిన పాపాలను తీసివేయగలిగేటువంటి ఏకైక మార్గం ఏంటో తెలుసా? పాపాలు పోవటానికి మనిషి ఏది మాత్రమే చేస్తే పాపాలు పోతాయి? కొబ్బరికాయలకి పాపాలు పోవు, కొండల మీదకి వెళ్తే పాపాలు పోవు, గుణదలు వెళ్తే పాపాలు పోవు. ఏం చేస్తే పోతాయి? మా అపోస్తల కార్యాలు 2:38 ఉంటది. ఏంటది? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయమన్నాడు?
కొండకెళ్ళమని చెప్పలా, గుణదలు వెళ్ళమని చెప్పలా, కాయలు కొట్టమని చెప్పలా, ఏసుమాల వేసుకోమని చెప్పలా. పాపాలు పోవాలంటే ఏం చేయాలి? పాప క్షమాపణ కొరకు బాప్తిసాన్ని పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుకుంటారనే మాట అక్కడ ఉన్నటువంటి లేఖన భాగాల్లో మనమైతే చూస్తాము. కనుక బాప్తిసం ఎందుకంటే దేవునికి మనకి మధ్య అడ్డము లేకుండా తీసివేయమన్నట్లుగా రక్షణ పొందుటకు ప్రతి ఒక్కరమును కూడా బాప్తిసాన్ని పొందాలి. బాప్తిసం లేకుండా ఆయనకి మనకి మధ్య అడ్డం అనేది తీసివేయబడదు. మన అవసరాలు దేవుడు తీర్చాలనుకున్నా, దేవుని సహాయం మన మీదకి రావాలన్నా బాప్తిసం అనేది అవసరం. సరే, సమయం అయిపోయింది కనుక ఇంకా ఉన్నటువంటి దాంట్లో నేను 4వది మాత్రమే జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. ఈ 4వది ఏంటంటే సంఘముగా కూడుకోవటం అనేది అవసరమా లేక అవకాశమా? ఏం చేయాలి? ఈ రోజుల్లో చాలా మంది వాక్యం బాగానే వింటున్నారు, విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం పొందుతున్నారు. పొందిన తర్వాత సంఘముగా సహవాసముగా కూడుకునే దగ్గర మాత్రం ఏమొస్తుందంటే కొంచెం నిర్లక్ష్యం వస్తుంది. కొంతమంది నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు అడుగుతా నేను, మీరు ఈరోజు ఆరాధనకి వెళ్ళారా అని చెప్పే సాకు నాకు చాలా బాధను కలగజేస్తారు. ఆరాధనకి వెళ్దాం అనుకున్నాం, కరెక్ట్‌గా చెల్లోళ్ళు వచ్చారు. చెల్లోళ్ళు, బావోళ్ళు పిల్లలు వచ్చారు. వాళ్ళని బట్టి ఆరాధనకి వెళ్ళలేకపోయాం. వాళ్ళని తీసుకుని అమౌంట్‌కి వెళ్ళాము అందొకామె. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. అంటే నాకు సంఘముగా కూడుకోవటం అనేది వీలు కుదరలేదు, కూడుకోలేకపోతున్నాను అని. కానీ దేవుడు తన వాక్య భాగంలో బాప్తిసం పొందిన తర్వాత చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ఈ ఒక్కడ ఆగుదాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడనే పదం ఉంది. ఈ రోజు ఫస్ట్ గా మనం చదువుకున్న వాక్యంలో దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఇది దేవుడు చేసిన వాగ్దానం. ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. మీ అవసరాలు దేవుడికి తెలుసు. కానీ ఆ మాట, ఆ వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మనం ఏం చేయాలి? మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుని ఏది మానకూడదు? సమాజముగా కూడుకొనుట మానక అంటాడక్కడ. కొందరు మానేస్తున్నట్లుగా ఏం మానకూడదు? సమాజముగా కూడుకొనుట మానకూడదు. ప్రధానంగా ఆదివారం వచ్చిందంటే తప్పక ఎక్కడ ఉన్నా నువ్వేం చేయాలి? సంఘములో సమాజముగా కూడి దేవునిని ఆరాధించాలి. సంఘముగా కూడుట మానక. ఎందుకు అది మానకూడదు? దాని విలువను తెలిస్తే ఏ పరిస్థితుల్లో కూడా మానరో తెలుసా? ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను నేను. లూకాసు వార్తలోకి మనం వెళ్ళినట్లయితే, లూకాసు వార్తలో 13వ అధ్యాయము 10వ వచనం చూడండి. విశ్రాంతి దినమున సమాజ మందిరంలో బోధించినప్పుడు, ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు, ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు. ఎక్కడ బోధిస్తున్నారు? సమాజ మందిరం. అంటే సమాజం అంటే ఏంటి? సంఘము, ప్రజలు అనేక మంది కూడుకున్నారు. సమాజంగా, సంఘంగా కూడుకున్నారు. సంఘంగా కూడుకున్న ఆ టైంలో యేసుక్రీస్తు వాక్యాన్ని బోధిస్తున్నాడు. సంఘము కూడుకునే టైంలో సంఘముతో కలిసి దేవుని వాక్యం బోధింపడుతూ ఉండగా, సంఘమంతా ఒక చోట ఏకీభవించి ఉండగా, యేసుక్రీస్తు వాక్యం బోధిస్తూ ఉండగా, ఆ టైంలో ఆ సమాజము దగ్గరికి ఎవరొచ్చారు? 11వ వచనములో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుమొంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేక ఉండెను. ఇక్కడ ఈ స్త్రీని బట్టి మనకు కొంచెం జ్ఞానము, విశ్వాసం కలగాలి. ఏంటంటే సమాజముగా కూడుకుని దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. ఈ సమాజముగా కూడుకునే స్థలానికి అనేక మంది వస్తున్నారు. కానీ ఒక స్త్రీ ఆ స్థలానికి ఏ పరిస్థితుల్లో వచ్చింది? ఏమైపోయిందంట?
నడుము వంగిపోయి. ఏం వంగిపోయింది? నడుము వంగిపోవటం అంటే టైట్ గా నిలబడలేదండి. ఆ పరిస్థితి ఏంటంటే ఇంకెప్పుడు కూడా నడుముంగి నడుస్తమే. నడుము వంచుకుని మీరు నడవండి. ఎంత దూరం నడవగలం? నడుము వంచుకు సేపండి ఇటువరకు స్కూల్లో పనిష్మెంట్ అదే ఇచ్చేవాళ్ళు. ఒకటి గోడకు చేపిచ్చేవాళ్ళు, లేదా ఒంగెపెట్టి బొటనవేలు పట్టుకొనిమనేవాళ్ళు. ఒంగెపెట్టి బొటనవేలు పట్టుకోమని 5 నిమిషాలు కూడా ఒంగోలు ఉండలేకపోయేవాళ్ళం. ఉండలేరు కూడా, మీరు ప్రయత్నం చేయండి. ఒక 5 నిమిషాలు కూడా ఒంగుని ఉండలేరు. కానీ ఇక్కడ ఒక ఆమె 18 సంవత్సరాల నుంచి అదే బాధ. ఒక దెయ్యం పట్టింది ఆమెకి. 18 సంవత్సరాల నుంచి నడుమొంగిపోయిన అంత బలహీనతను ఉన్న ఆమె ఏది మానలేదు? సమాజానికి వెళ్ళటం, సమాజంగా కూడుకునే సమయంలో సమాజంలో ఉండటం అనేది మానలేదండి. నా నడుమొంగిపోయి నేను బాధపడుతుంటే నేనెక్కడ వెళ్తాను ప్రార్థనకి? అవకాశం ఉంటే ఆయన్ని ఒకసారి రమ్మని చెప్పలేదండి. లేకపోతే నా కోసం ప్రార్థన చేయమని ఫోన్ చేయలేదండి. ఎందుకంటే ఆమెకు తెలుసు సమాజముగా కూడుకోవటం అనేది ఎంత అవసరమో. సమాజం కూడుకుంటం మానేస్తే ఎంత పాపమో తెలుసు ఆమెకి. ఆ పాపము, ఆ భయము నేటి దినాలలో మనకు కూడా ఉండాలండి. నడుమొంగిపోయిన ఆ దుస్థితి తనకొచ్చి 18 సంవత్సరాలైనా ఏం మానలేదామె? కానీ మనకన్నీ బానే ఉంటాయి. రాత్రి లేట్‌గా వస్తే పొద్దున్న ఆరాధన టైంకి రాలేం. ఇంటికి బంధువులొస్తే రాలేం. డబ్బులెక్కువుంటే రాలేం. చిన్న బలహీనతొస్తే కూడా రాలేం. ప్రొద్దున్నే గబగబా బయలుదేరతా చిన్న రాయి కాలుకి తగిలితే చాలు. ఏం చేత్తాం మనం? ఆ రోజుకి దేనికి సెలవంటే ప్రార్థనకు మాత్రమే సెలవండి. నాన్ వెజ్‌కి సెలవుండదు. రోడ్లెంట తిరగటానికి సెలవుండదు. దేవుని ప్రార్థనకు మాత్రమే. కానీ సమాజంలో కూడుకుంట మానక అని దేవుడెందుకన్నాడు? దాని విలువ తెలుసు గనక 18 సంవత్సరాలంత బాధపడుతున్న స్త్రీ ఆ రోజు కూడా సమాజానికెళ్ళటం మానలేదు. ఆ స్త్రీ విషయంలో నాకేమొస్తదంటే ఆలోచన, సరే పోయిన వారం దాకా వచ్చింది. నెక్స్ట్ వారం కూడా వత్తది. ఈ ఒక్క వారానికి ఆ మందిరానికెళ్ళకపోతే ఏమైందిలే అని మానేసుంటే, పాపం ఆ రోజు అక్కడికి ఎవరొచ్చారు? యేసుక్రీస్తొచ్చారు. ఆ రోజు ఆమె రాలేకపోతే, మళ్ళీ ఇంకో 18 సంవత్సరాలు తప్పదామెకి. తప్పుతుందా? కనుక ఆ ఒక్క వారమైనా నేను సమాజం కూడుకుంట మానకూడదని వెళ్ళింది గనక, అంతమందిలో ఆమెను యేసుక్రీస్తు వారు పిలిచిన పిలుపు చూసారా ఎలా ఉంటదో? అమ్మా అని పిలుస్తాడు. ఎంత ప్రేమతో. అంటే ఆమె బలహీనత ఆయనకి తెలుసు. ఆ బలహీనతతో కూడా ఆమె ప్రయాసపడి వచ్చినటువంటి విధానం ఆయనకి తెలుసు. మరి మనల్ని అలా పిలుస్తాడా? మనం వచ్చే టైం చూసి, మనం వచ్చే విధానం చూసి, మనం ఉన్న పరిస్థితిని బట్టి, అంటే ఎంత ప్రేమతో పిలిచాడో తెలుసా ఆమెని? పిలిచి ఆమెకున్నటువంటి దయ్యాన్ని గద్దించి, బలహీనపడిపించి, ఆమెకు స్వస్థతను కలగచేశాడు. ఆమెను గురించి మాట్లాడుతూ హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మీరు కూడా సమాజముగా కూడుట ఎప్పుడూ కూడా మానకూడదు. ఎందుకంటే ఆదివారపు దినాన మనం ప్రధానంగా చేసేటువంటి వాటిలో రొట్టె ద్రాక్షరసం ఉంది. ఈ రొట్టె ద్రాక్షరసానికి పెట్టిన ప్రత్యేక నియమం ఏంటో తెలుసా? ఈ రోజుల్లో కొందరు తెలివితేటలు ఎక్కువైపోయి, ఇంకా లోక సంబంధమైనటువంటి జ్ఞానం అధికమైపోయి ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఉదాహరణకి శ్రీనాథ్ ఉన్నారు. బాగా వాక్యం తెలుసు, బాగా వాక్యం చదవగలరు, బాగా వాక్సన జ్ఞానం ఉంది. కొంతకాలం అయిన తర్వాత రాజ్ కుమార్ గారు వాక్యం చెబుతున్నారు గానీ, నాకు తెలిసి ఆయనకంటే నేనే బాగా చెప్పగలను గాబట్టి, ఆయన చెప్పే విషయాలన్నీ నాకు తెలుసు కాబట్టి, నేను ప్రత్యేకంగా సంఘం కూడుకునే స్థలానికి సంఘం దగ్గరికి ఎందుకెళ్ళాలి? నా ఇంట్లో నేను జేసుకోకూడదా? నా ఇంట్లో రొట్టె నేను జేసుకోకూడదా? నా ఇంట్లో ద్రాక్షారసం నేను చేసుకోకూడదా? నా ప్రార్థన నేను చేసుకోకూడదా? ఒకవేళ పెళ్లయ్యుంటే, నా భార్య పాట పాడద్ది. నా పిల్లలు బైబిల్ చదువుతారు. నేను ప్రార్థన జేత్తాను. రొట్టె తీసుకుంటే సరిపోదా అని అనుకోవచ్చండి. కానీ రొట్టె తీసుకోవాలి అంటే ఖచ్చితమైన నియమం ఏంటో తెలుసా? ఆ వాక్యం చదివి ముగించుకుందాం చూడండి. అపోస్తలుల కార్యగ్రంథంలో 20 అధ్యాయం చూసినట్లయితే 7వ వచనం. అపోస్తలుల ఆదివారమున మేము రొట్టె విరుచుట కూర్చున్నప్పుడా? కూడినప్పుడా? కూడినప్పుడు అంటే దాని అర్థం సంఘమంతా కూడా, మేము అంటే సంఘమంతా కూడుకున్నారండి. ఆదివారం వస్తే వాళ్ళందరూ కూడుకునేవాళ్ళు సమాజంగా. సమాజంగా, సంఘముగా కూడుకున్న టైంలోనే ఏం చేయాలి? రొట్టెను
ద్రాక్షరసాన్ని తీసుకోవాలి. సమాజంగా, సంఘంగా కూడుకున్న టైంలో మాత్రమే. ఇప్పుడు వెళ్ళేటి పరిస్థితుల్లో దూర ప్రాంతమైనటువంటి వారు కూడా, ఇప్పుడు మన విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలోనే ఎందుకు ప్రశాంతంగా సాయంత్రం 6కి ఇంట్లో కూర్చొని ఒంటరిగా వాళ్ళ ఫ్యామిలీ వరకే తీసుకోవచ్చు కదా! కానీ దేవుని నియమం ఏంటి? దేవుడు మనలో కోరుకునేది ఏంటో తెలుసా? ప్రతి ఆదివారము మానకుండా సమాజంగా కూడుకోవాలి. సమాజముగా కూడుకున్నప్పుడు మాత్రమే రొట్టె, ద్రాక్షరసాన్ని తీసుకోవాలి. ఇది మనలో దేవుడు అవసరమని చెప్పిన విషయం. ఇది మనలో ఖచ్చితముగా అవసరమైంది. క్రీస్తు వచ్చేదాకా, మనం ప్రాణం పోయేదాకా ఇది అందరికి అవసరమే. ఏంటది? సమాజంగా కూడుకోవటం ఏ కారణాన్ని బట్టి మానకూడదు. ఒకవేళ నా మీదే మీకు ద్వేషం వచ్చినా, అది దేవునికి మిమ్మల్ని దూరం చేయకూడదు. మీ పక్క వాళ్ళ మీద మీకు ఇబ్బంది కలిగినా, అది దేవుడు నీకు దూరం చేయకూడదు. ఎందుకంటే సాతానుడు అనేకమైనటువంటి ఆటంకాలు కలగజేసేటువంటి బుద్ధిని కలగచేస్తాడు. ఆ వలలో చిక్కుకున్నామా మనం పతనమైపోతాం. కనుక మన అవసరాలు ఎన్నో దేవుడు చెప్తున్నాడు. కానీ మన అవసరాలు దేవుడు తీర్చాలంటే మనకు అవసరమైనవి దేవుడు కోరుకునేవి కొన్ని ఉన్నాయి. వాటిలో మనం ఇక్కడ ప్రాముఖ్యంగా 4 నేర్చుకున్నాం. మొట్టమొదటి ఏంటి? మనకు అవసరమైన వాటిలో ముఖ్యమైనది ఏంటి? వాక్యం వినటం అవసరం. ఎందుకు? విశ్వాసం కలగాలి కాబట్టి. విశ్వాసం ఎందుకు? అది లేకపోతే ఆయనకి ఇష్టలుగా ఉండలేం కాబట్టి. ఎవరికి? దేవునికి ఇష్టలా ఉండలేం కాబట్టి వాక్యం వినటం అనేది అందరికీ అవసరమే. దాన్ని గనక త్రోసేసావా, దాన్ని గనక నిర్లక్ష్యం చేసావా, దాన్ని గనక విడిచిపెట్టేసావా, నువ్వు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అపహాస్యం చేస్తాడు, ఎగతాళి చేస్తాడు. నువ్వు మొరపెట్టిన దేవుడిని మనవి వినడు. మనం ఎంతవరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వింటలేదు అనుకుంటాము గాని, దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు వినలేదనే విషయం మర్చిపోతాం. అది జ్ఞాపకం ఉంచుకుని ఆ తప్పు మనం చేయకుండా ఉంటే, ఈ కార్యం దేవుడు ఇప్పటికైనా మన జీవితంలో చేస్తాడు. లేనట్లయితే ఆయన తిరుగుబాటు చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడప్పుడు మా జ్యోతికి కోపం వస్తుంటది నా మీద. సహజంగానే ఇంటి దగ్గరున్నా ఎవరితో ఒకరితో ఫోన్‌లో వాక్యం చెప్తూ ఉంటా. లేదా కొంతమంది రిఫరెన్స్ అనేది పెడతా ఉంటా. ఎప్పుడైనా మా జ్యోతి మాట్లాడుతున్నప్పుడు గనక నేను ఫోన్‌లో ఏదైనా చాటింగ్ చేస్తున్నాననుకో, సగం చెప్పి మానేస్తది. సరే ఏంటి చెప్పమన్నాననుకో, ఎందుకు మీరు ఫోన్ చూసుకోండి అంటది. పర్లేదు చెప్పని ఫోన్ ఆపితే అప్పుడు చెప్తది. అప్పుడైనా నేను వినలేదనుకో మానేసి, నేనేదైనా అడిగాననుకో మాట్లాడదు. అంటే, నేను చెప్పినప్పుడు మీరిన్నప్పుడు. మీరు చెప్పుడు నేనెందుకు ఇనాలి? అంటే రివెంజ్ అనమాట. ఉంటదా? ఉండదా? మరి దేవుని దగ్గర కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వింటే, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటలేదంటే, మాట్లాడుతున్నప్పుడు నువ్వు వింటలేదని అర్థం. అలాగ ఉండకూడదని, విన్న దాన్ని బట్టి విశ్వాసం ఉంచి, మనలో పూర్తిగా మారాలా? సగం మారాలా? ఎలాగా? పూర్తి మారు మనసొచ్చి, మారు మనసును బట్టి బాప్తిసం పొంది, క్రీస్తు వచ్చేదాకా బ్రతుకున్నంత వరకు కూడా కాళ్ళొంగిపోయినా, నడుమొంగిపోయినా, ఏ వంగిపోయినా, దేహములో ప్రాణమున్నంత వరకు నన్ను ఒకడు మోసికెళ్ళేదాకా, అంటే మోసికెళ్ళే అవసరం వచ్చేదాకా మందిరానికెళ్ళొచ్చు నీవు. తెలుసా నీకు? మోసుకెళ్ళే అవసరం అంటే, ఇక నన్ను ఎవడైనా మంచం మీద మోసుకెళ్తే తప్ప, నేనింక నడవలేని పరిస్థితికొస్తే తప్ప, నీవు దేవుని మందిరానికి రాగలిగిన పరిస్థితి ఉన్నట్లయితే, నువ్వు తప్పక మానక సమాజంగా కూడుకోవాలి. ఇది మనకవసరం. ఈ అవసరమని నువ్వు నమ్మితే, మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. దేవుడి మాటలు మనంత హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, తిరిగి సమయాన్ని సోదరులు సుబ్బారావు గారికి అప్పగిస్తున్నాను.